ఈరోజు మన ముందు ఓయూజేఏసీ స్థాపకులలో ఒకరు, విద్యార్థి నాయకుడు, హంస ఫౌండర్ ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ గారు మన ముందు ఉన్నారు. నమస్తే. నమస్తే అన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో అదే ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద అభిప్రాయం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్తవంగా మాట్లాడుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 100% ఇప్పుడు మాకొకటే ఒకటి ఆగి. వెల్కమ్ టు దక్కన్ టీవీ. ఈరోజు మన ముందు ఓయూజేఏసీ స్థాపకులలో ఒకరు, విద్యార్థి నాయకుడు, హంస ఫౌండర్ ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ గారు మన ముందు ఉన్నారు. ఆయనే మందాల భాస్కర్. నమస్తే. నమస్తే అన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ పాత్ర ఏంటిది? తర్వాత హంస స్థాపించడంలో ఉన్న ఉద్దేశం? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో మేమందరం ఓయూజేఏసీగా తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళం. అమ్మా, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలు, అగ్రవర్ణ పేదలు కానీ మహిళలకు కానీ అన్ని రంగాలలో, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో, రాజకీయ రంగంలో కూడా వాళ్ళ వాట రావాలని ఒక చారిత్రక సందర్భంలో జేఏసీని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళం. అవును. దాంట్లో అస్తిత్వం కూడా ఉంటది కాబట్టి కులాలు ఐడెంటిటీ అలయన్స్ తో కూడినటువంటి ఒక తెలంగాణలో ఒక బలమైనటువంటి సామాజిక రాజకీయ ఉద్యమం జరగాలనేటువంటి ఆలోచన ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం ఉంటూనే, తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూనే, తెలంగాణలో ఉన్నటువంటి కులాలను కూడా అధ్యయనం చేసేటువంటి అవకాశం ముఖ్యంగా ఉస్మానియాకు వచ్చిన మొదటి తరమైనటువంటి మాకు కలిగింది. మేమేదో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అదొక భౌగోళిక తెలంగాణ అనే రాష్ట్రంగా మేము చూడలేదు. తెలంగాణ అంటే ఈ తెలంగాణలో ఉన్న వనరులు, తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఈ తెలంగాణను ఎవరు దోపిడీ చేస్తా ఉన్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారులు ఎలా ఉన్నారు, అదేవిధంగా వేరే గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు ఇక్కడ ఎలా ఉన్నారు, వీటన్నిటితో పాటుగా తెలంగాణ ఉన్నటువంటి నీటి వనరులకు సంబంధించి, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించి, తెలంగాణలో ఉన్న ఉత్పత్తి కులాలకు సంబంధించి, వాళ్ళ వృత్తులకు సంబంధించి ఇవన్నిటి పైన కొంత తెలంగాణ ఉస్మానియాకి రావడం, ఉస్మానియాలో ఇవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం అలా వచ్చింది. అలా చైతన్యమైనటువంటి మేమే తెలంగాణలో వచ్చినటువంటి విప్లవోద్యమం, తెలంగాణ వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు, మా ఏరియాలోనే జరిగినటువంటి ఉద్యమాలను ఊర్లలో చూసినటువంటి వాళ్ళంగా, అంటే తెలంగాణను ఇంత లోతుగా స్టడీ చేసేటువంటి అవకాశం వచ్చింది. అంటే గద్దరన్న లాంటి వాళ్ళు, కోదండరామ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, ఇట్లా చూసినప్పుడు మేధావులతో కూడా మాకు పరిచయాలు పెరగడం, ఇవన్నీ ఇది కారణం అన్నట్టు తెలంగాణలో. అందుకే ఉస్మానియా జేఏసీలో కూడా మేము 14 విద్యార్థి సంఘాలం. సిద్ధాంతపరంగా వివాదాలు ఉన్నప్పటికీ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం గురించి ఒక 14 సంఘాలు ఏకం కావడం అంటే నిజంగా అది చాలా చారిత్రకమైనటువంటి నిర్ణయం. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలోకి రావడం, ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ తెలంగాణ గురించి ఏర్పడడం అనేటువంటిది అది పెద్ద ఒక చారిత్రకంగా జరిగినటువంటి ఒక ఐక్యత అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిందే. అదే మీరు స్థాపించినటువంటి, అంటే ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే దాని నేపథ్యం ఏంటి ఒకసారి? తెలంగాణ రాష్ట్రము రాకముందే ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే కులాల గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం, ఎవరి కులాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ఇది కూడా మనం కళ్ళంతో చూసాం. అలానే మాలా సామాజిక వర్గం జనరల్గా ఏంటంటే మాలలకు మాలా అనే కమ్యూనిటీ మీద ఎక్కువ ఆర్గనైజేషన్ రాలేదు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. ఎస్సీ సంఘాలు నడిపారు, అంబేద్కర్ సంఘాన్ని నడిపారు, బుద్ధిస్టు సంఘాలు కూడా నడిపారు. అదేవిధంగా మన మేధావులుగా అంటే మొత్తం యావత్తు సమాజాన్ని పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్ ఇటువంటి ఐడియాలతో పనిచేసినటువంటి బిఎస్పిని కూడా కీలకంగా అప్పుడు నడిపినటువంటి వాళ్ళు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. అంబేద్కర్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈశ్వర్ బాయ్ లాంటి వాళ్ళు ఎల్లారెడ్డి కాన్సెన్స్ నుంచి గెలిచి 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నేపథ్యం. కరీంనగర్ నుంచి కూడా ఒక పేరు ఐడియా లేదు, ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అయినటువంటి సందర్భం. అంటే ఇట్లా మాలలు పనిచేశారు. విప్లవోద్యమం
నుంచి కూడా ఇక్కడ నుంచి జనశక్తి కానీ విప్లవ మన పీపుల్స్ ఇట్లా కూడా మాల సామాజిక వర్గం, ఎందుకంటే దళిత్ పాంథర్ మూమెంట్ అటు మహారాష్ట్రలో జరిగింది, ఆ దళిత్ పాంథర్ ఎఫెక్ట్ తోటి ఇక్కడ అంబేద్కర్ సంఘాలు వచ్చినాయి. అట్లా మా మాల సామాజిక వర్గం అంతా కూడా తెలంగాణ ప్రజల గురించి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల గురించి పనిచేసిన నేపథ్యం ఉంది. కానీ స్పెసిఫిక్గా మాల అస్తిత్వ కోణంలో ఆర్గనైజేషన్స్ తక్కువ. మొదటి తెలంగాణలో విద్యార్థి సంఘం ఏదంటే ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ అనేటువంటిది మా మాలల్లో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా ఏకం చేసి వాళ్ళ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ఈ ప్రాతినిధ్యాలలో అన్ని విభాగాలలో ఒక అభివృద్ధి గురించి, సాధకారిత గురించి మేము ఆ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగమే మొదటి మీటింగు సుందరాయ భవన్లో జరిపాం. మేధావులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, అదేవిధంగా వివిధ విభాగాల్లో ఇండస్ట్రియల్ అంటే మన బిజినెస్ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కమ్యూనిటీని ఎంపవర్ చేయాలి. ఈరోజు మన తెలంగాణలో వెల్మ, రెడ్డి, మిగతా గౌడ, యాదవ, ముద్రాజ్ ఇట్లా కమ్యూనిటీస్ ఏ విధంగా అయితే యూనిటీ ఉందో వైశ్యాస్ లాగా ఈ తెలంగాణలో కూడా మన కమ్యూనిటీ మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. మన కమ్యూనిటీ మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళను అన్ని విభాగాలలో కూడా స్ట్రెంథెన్ చేసుకొని మన కమ్యూనిటీతో పాటు మిగతా కలిసి వచ్చేటువంటి కమ్యూనిటీతో కూడా ఐక్య సంఘటన కట్టాలి. వాళ్ళ సమస్యల మీద కూడా మనం ఉద్యమించాలి. పేద వర్గాలు, అందులో ఓసీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, విత్ ఎస్సీలు కూడా ఉండొచ్చు. అంటే ఐడెంటిటీ ఉండాలి, అలయన్స్ కూడా ఉండాలి అనేటువంటి ఒక బ్రాడ్ ఆలోచనతో కూడా మేము అసోసియేషన్ పెట్టాం. మా అసోసియేషన్ మీటింగ్కు అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా వచ్చి మా మీటింగ్లలో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు. అలా ఆ నేపథ్యంలో వచ్చాం మేము. అది స్పృహతోటే మేము ఆర్గనైజ్ చేసాం. కానీ ఏదో అందరికన్నా గొప్పగా, అందరికన్నా మాదే పెద్ద కులం లేకపోతే మాదే గొప్ప కులం అనే ఆలోచనతోటి కాదది. దాని యొక్క ఆ నేపథ్యంలో ఆ విధంగా మేము ఆ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. ఆ అసోసియేషన్తో పాటుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, విద్యార్థి సమస్యలపైన కొట్లాడడం, ఐడియాలజీ పరమైనటువంటి ఉద్యమంలో ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా పాత్ర చాలా కీలకమైనది. అలా మా ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయాల గురించి, రాజకీయ ఓటు బ్యాంకు గురించి ఒక కమ్యూనిటీకి రిజర్వేషన్ కావాలని ఉద్యమింపజేసే పాలిటిక్స్ ఇప్పుడు తయారైనాయి. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో గుజ్జర్లను చూసాం, పటేళ్లను చూసాం. అదే విధంగా కొన్ని ఏరియాలలో విధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వ్యాపార కమ్యూనిటీగా ఉన్న వాళ్ళు మాకు కూడా రిజర్వేషన్ కావాలనేటువంటి ఆలోచనతో ఉద్యమించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ దాదాపు ఈ వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ అంటే స్టార్ట్ అయింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా 59 కులాల్లో, దళితులలో 59 కులాలు ఉన్నాయి. ఈ తెలంగాణ వరకు అయితే 59 కులాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 64, 63 ఉన్నట్టున్నాయి. అయితే ఈ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం మీద ఇది అక్కడనే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు టైంలో ఇది స్టార్ట్ అయింది. దీని వెనకాల కూడా రాజకీయాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మన మాల సామాజిక వర్గం ఎక్కువ కూడా మెజారిటీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేవాళ్ళు. దళితులలో కూడా మెజారిటీ వాళ్ళు అటు దిక్కే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఎత్తుగడ ఏంటంటే మాలలు కాంగ్రెస్ దిక్కున్నారు కాబట్టి మాదిగ కమ్యూనిటీ యొక్క ఓటు బ్యాంకులు తీసుకొని రావాలంటే ఏదో ఒక ఉద్యమం జరగాలనే ఆలోచనలో అప్పుడు కారంచేడు సంఘటన జరిగింది. కారంచేడు సంఘటనలో బాధితులు, చంపబడ్డ వాళ్ళు మాదిగ. అప్పుడు నాయకత్వం వహించి ఆ చంపబడ్డ వాళ్ళ తరపున గొంతెత్తి పోరాటం చేసి వాళ్ళకు న్యాయం చేసే విధంగా పనిచేసిందేమో మాల నాయకత్వం. ఆ తర్వాత అదే వాళ్ళు కమ్మాస్ కావచ్చు, అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక ప్లాన్ తోటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు దగ్గరికి తీసుకోవడం, వాళ్లకు రాజకీయ పదవులు ఇవ్వడం, వాళ్ళను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఇవ్వడం, వాళ్ళని దగ్గర తీసుకునేటువంటి క్రమం ఇక్కడ మొదలైంది. అయితే ఇక్కడ మాల కమ్యూనిటీ ఏంటంటే ఏ కులానికి అన్యాయం జరిగినా, ఏ కులం పైన అట్రసిటీ అయినా ముందు పోయి కొట్లాడేది ఎవరుంటే మాల సామాజిక వర్గం ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ ఎడ్యుకేషన్లో కావచ్చు, ఉద్యమాలలో కావచ్చు, విప్లవోద్యమం శివసాగర్ లాంటి వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి. అదేవిధంగా కత్తి పద్మారావు, భుజతారకం లాంటి వాళ్ళు వచ్చారు. జేబిరాజు గారు లాంటి వాళ్ళు
అవును. దళిత సేన పేరు మీద వచ్చారు. ముఖ్యంగా మాలమానాడులో కూడా నాయకత్వం అంతా కూడా ఆంధ్రలో ఉండేది. అవును. ఇప్పుడు పివి రావు గారు కావచ్చు, జూపుడి కావచ్చు, కారం శివాజీ కావచ్చు, అవును. ఇలా చెప్పుకుంటూ పోతే కూడా మొత్తము మాలం. ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆంధ్ర ప్రాంతమే. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అక్కడి నుంచి ఎక్కువ వచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఇక్కడ ఉన్నటువంటి మొదట విప్లవోద్యమంలో పనిచేశారు. ఆ తర్వాత అంబేద్కర్ సంఘాలలో పనిచేశారు. అంతకన్నా ముందు మళ్ళీ చరిత్ర వేరు హైదరాబాద్ది. భాగ్యరెడ్డి వర్మ, బిఎస్ భాగ్యరెడ్డి వెంకట్రావు, వర్మ. శ్యామ్ సుందర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న దళితుల గురించి పనిచేసిన ఉద్యమం అదొక చరిత్ర. మనకు తెలిసిన 30s 40s నుంచి జరిగినటువంటి ఉద్యమాలు వేరు. ఇప్పుడు ఈశ్వర్ బాయ్ వరకు రాజకీయంగా దళితుల నుంచి రిప్రజెంటేషన్లో హక్కుల గురించి రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నటువంటి కమ్యూనిటీ 70s తర్వాత మళ్ళీ తగ్గింది. అంటే అయితే ఇప్పుడు ఏమైందంటే వీరన్న లాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మనం ఏదైతే ఏ కులానికి ఆ కులం ఆర్గనైజ్ కావాలి, ఎవరి ఐడెంటిటీతో అప్పుడే ఇప్పుడు ఎంఆర్పిఎస్ లాంటివి, మాల గుత్ప దెబ్బ, చాకరేవు దెబ్బ ఇట్లాని ఈ ఐడియాలజీ కూడా తెలంగాణలో విస్తరించడం జరిగింది. అట్లా ఇక్కడ మాల కమ్యూనిటీ కూడా ఒక చారిత్రకంగా అక్కడి నుంచి ఒక వర్గీకరణ అనే మూమెంట్ ఒక దిక్కు ఉన్నప్పుడు మహానాడు అనేది వర్గీకరణ వ్యతిరేకంగా జరిగినటువంటి స్టోరీ అది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గం చూసినప్పుడు తెలంగాణలో మాదిగల కన్నా మాలలు వెనుకబడ్డారు. ఇక్కడ విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగం కానీ, ఉపాధి రంగంలో కానీ, ఈవెన్ ల్యాండ్కు సంబంధించిన అంశాల్లో కూడా వీళ్ళకు తక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు సేవా కులాలుగా ఉన్నారు, వ్యవసాయ కూలీలుగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు చేసిన వృత్తులు కూడా కాలానుగుణం కనుమరుగైపోయి. సుంకరి, బేగరి, నీరటి, పంబాల, దాసరి, నేతకాని, ఇవన్నీ కూడా నేతకానులు ఉన్నారు ఈరోజు మా వాళ్ళకు ఈరోజు బట్టలు నేసే పరిస్థితి లేదు. అంటే ఈ ఉపాధి పక్కకు పోయి వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి కొంత సామాజిక వర్గాలతో ఈ వృత్తులు ముడిపడి ఉండడం వల్ల అరే మా పిల్లల్ని చదివించుకోవాలి, అసలు తిండికి ఇబ్బంది పడ్డ పర్లేదు, ఉపాసం ఉన్నా పర్లేదు, కానీ మా వాళ్ళకు విద్యా అవకాశం అందించాలనేటువంటి ఒక తాపత్రయంతో ఇల్లు చదువుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది ఇంకోటి మాదిగ కమ్యూనిటీలో కూడా వాళ్ళు చేసే వృత్తులు, ఉపాధి అవకాశాలు, ఇప్పుడు చెప్పు కావచ్చు, దప్పు కావచ్చు, ఇవన్నీ వాళ్ళ వృత్తికి ఉపాధి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు తెలంగాణలో మొత్తం జనాభా లెక్కలు తీసినా, లేకపోతే ల్యాండ్ చూసినా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు వచ్చే ఉపాధి అవకాశాలు చూస్తే అవన్నీ లెక్కలు కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా వర్గీకరణ అనేటువంటి మూమెంటు ఇది, దీని వెనకాల కొన్ని రాజకీయాలు కూడా ఉండడం. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే రాజకీయాలు ఉంటేనే కదా అనేది కూడా మా యొక్క అభిప్రాయం. అంటే వర్గీకరణ మీద మీకున్నటువంటి భేదాభిప్రాయం అంటే వర్గీకరణ అంబేద్కర్ గారి ఆలోచనల అనుగుణంగా జరగలేదని మీరు అంటారు. ఇప్పుడు ఒక్కటే అండి, మేము ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్తవంగా మాట్లాడుకుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 1260 కులాలు ఉంటాయి. ఆ కులాలని ఒక షెడ్యూల్లో చేర్చాడు అన్నట్టు. ఈ అంటరాని కులాలు అనేటువంటి వాటిని ఒక షెడ్యూల్లో చేర్చి వీళ్ళు 3000 సంవత్సరాలుగా వీళ్ళు మనుషులుగా గుర్తింపు పొందలేదు. వీళ్ళకు విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగం లేదు, భూమి లేదు, ఊర్లోకి రానివ్వలేదు. ఇవన్నిటి కూడా బాబాసాహెబ్ ఏంటంటే తను ఉన్నత చదువులు చదివిన తర్వాత వీళ్ళ గురించి నిరంతరం తపన, బ్రిటిష్ వాళ్ళతోటి విజ్ఞాపన పత్రాలు, బ్రిటిష్ వాళ్ళతోటి డిస్కస్ చేయడం, భారతదేశానికి స్వతంత్రం రావాలి, స్వతంత్ర భారతదేశంలో మా దళితుల పరిస్థితి ఏంటి అని కూడా చర్చించినటువంటి చారిత్రక నేపథ్యాలు అవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో వర్గీకరణ జరిగింది, దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేశారు. 1996లో జరిగినటువంటి దాన్ని మళ్ళీ 2004లో కొట్టివేయబడ్డది. ఎందుకు కొట్టివేయబడ్డదంటే దళితుల రిజర్వేషన్ అంశం పార్లమెంటు పరిధిలో ఉంది. 341 క్లాస్ 4ను మార్చకుండా రాష్ట్రాలకు దళితుల రిజర్వేషన్ అంశం ఇస్తే రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ విడిపోయి ఏ కులానికి ఆ కులానికి విడిపోయి వీళ్ళ మధ్యలో ఐక్యత దెబ్బతింటదనేటువంటిది ఒకటవుతే దళితులు అనేటువంటి వాళ్ళు ఇందులో ఉన్నటువంటి ఆ కులాలను ఎవరైతే వెనుకబడ్డారో ఆ వెనుకబడ్డటువంటి వాళ్ళని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఏంటంటే నాది బాధ్యత, ఎవరైతే అభివృద్ధి చెందినో మిగతా వాళ్ళ బాధ్యత. అది విస్మరణకు గురైంది కాబట్టి ఈడ రిజర్వేషన్ అందకుండా పోయినటువంటి కులాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు వర్గీకరణ అనే అంశాన్ని ఎవరు కూడా కాదనలేదు. కానీ సుప్రీంకోర్టుతో చెప్పించినటువంటి తీరు, ఆ సుప్రీంకోర్టు వాస్తవంగా సరే నరేంద్ర మోడీ గారు ఇక్కడ పెరేడ్ గ్రౌండ్కి వచ్చిండు, మీటింగ్ మందకృష్ణ గారు మీటింగ్లో అనౌన్స్ చేసిండు, నేను తప్పకుండా మీకు న్యాయం జరిపిస్తాను, అక్కడికి వెళ్ళిండు. చంద్రచూడ్ గారితో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పించారు, ఇదంతా ప్రాసెస్ జరిగింది. అది మందకృష్ణ గారే చెప్పారు, నాకు నరేంద్ర మోడీ గారు సహకారం వల్లనే
ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అనేది సరే, కోర్టులు కూడా మ్యానిపులేట్ అవుతాయి అనేది కూడా మనకు అర్థమైపోయింది. మేము అక్కడి వరకు కూడా సరే జరగని. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే, మీరు ఈ 78 సంవత్సరాల్లో 59 కులాలలో విద్యా ఉద్యోగ అవకాశాలు పొందనటువంటి కులాలు ఏంటియో అవన్నీ మొదట ఐడెంటిఫై చేయండి. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఎవరు పొందారో వాళ్ళది కూడా లెక్కలు తీయండి. తీసి లేటెస్ట్ జనాభా లెక్కలు కూడా తీసుకోండి. తీసుకొని ఎవరికైతే ఇప్పటి వరకు అవకాశాలు పొందలేదో పొందనటువంటి కులాలకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వండి. మళ్ళీ క్రిమిలేయర్ అనేటువంటిది కూడా చేయండి. అంటే ఉద్యోగ లెక్కలు తీయాలి, జనాభా లెక్కలు తీయాలి, ఎవరు వెనుకబడ్డారో అవన్నీ కూడా తీసేసి ఎవరికి ఈ ఉన్న 59 కులాలకు నష్టం జరగకుండా చూడాలనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఆగ మేఘాల మీద అసెంబ్లీలోనే నేనే పైన అక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టినా అని చెప్పేసి అని స్వీట్లు తినిపించాడు. మేము వర్గీకరణ చేసి తీరుతామని చెప్పాడు. ఒకే మన మంత్రులను మన దామోదర్ రాయ నరసింహ, మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీ, మంత్రులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మేము అందరం లొల్లి పెట్టడం వల్ల అది మంత్రులతో కమిటీ న్యాయం జరగదు అని చెప్పేసి అని చెప్పడం వల్ల ఆయన ఏం చేశాడు, మన షమీమ్ అఖ్తర్ కమిషన్ వేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ అనేటువంటిది 1 మెన్ కమిషన్. ఆ కమిషన్ ఏం చేయాలంటే, తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్న కులాలు ఏంటి, ఈ 59 కులాలలో వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏంటి, వాళ్ళ విద్యా అవకాశాలు ఏంటి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా సమగ్రంగా లెక్కలు చేయాలి కదా. ఇది దళితులకు సంబంధించిన అంశం. ఒక దిక్కు చర్చ జరుగుతున్న క్రమంలో 42% బీసీలది రిజర్వేషన్ అనేది ఒక దిక్కు జరుగుతుంది. మరి బీసీలకు సంబంధించినటువంటి ఒక కమిషన్ ఉన్నది. ఆ కమిషన్ లెక్కలు తీస్తుంది, జనాభా లెక్కలు, విద్యా అవకాశాలు, ఇవన్నీ ఉద్యోగ అవకాశాలు తీస్తుంది. కానీ మరి ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామని మీరు అనుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ జనాభా లెక్కలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, ఇవన్నిటి కూడా లెక్కలు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ ఏంటి, ఏ స్కీమ్ ఎస్సీ కార్పొరేషన్ లో ఎవరు బెనిఫిట్ పొందారు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఎవరు బెనిఫిట్ పొందారు, సోషల్ వెల్ఫేర్ లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ లెక్కలు తీసుకోవాలి కదా. ఏం లెక్కలు తీసుకోకుండా దాదాపు 3 నెలల్లో 1 మెన్ కమిషన్ ఆ రిపోర్ట్లు ఏంటంటే అన్ని విజ్ఞాపన పత్రాలతో కూడినటువంటి రిపోర్టు నీకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆయన ఏం చేయాలి, రేవంత్ రెడ్డికి పంపించిన తర్వాత మంత్రుల కమిటీకి కూడా ఇవ్వాలి, మాల ఎమ్మెల్యేలతోటి, మాదిగ ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి కూర్చోవాలి. ఇది పరిస్థితిపై విద్యా ఉద్యోగ అవకాశాలను పంపిణీ జరిగే విధానం ఏంటి, ఎట్లా చేద్దాం అనేటువంటిది అన్న ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, ఆదిలాబాద్ లో మాల మహారాలు ఎక్కువ, మహబూబ్ నగర్ లో మాదిగలు ఎక్కువ. మీరు వీళ్ళు చేసిన వర్గీకరణ ఏంటంటే 1% ఇచ్చి అందులో 15 కులాలు పెట్టారు, గ్రూప్ 1 అని. గ్రూప్ 2 అని పెట్టారు, అందులో 18 కులాలు పెట్టారు. గ్రూప్ 3 అని పెట్టారు, అందులో 26 కులాలు పెట్టారు. అసలు యాక్చువల్ గా వీళ్ళు మేనిఫెస్టోలో ఏముందంటే, మాలలకు కార్పొరేషన్, మాదిగకు కార్పొరేషన్, ఉపకులాలకు కార్పొరేషన్, చెవెళ్ళ డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడున్న రిజర్వేషన్ కు ఇంకొక 3% రిజర్వేషన్ పెంచాలి, జనాభా పెరిగింది అనేటువంటిది ఇది ఉంది. ఇది ఏం తీయలే, పక్కన పెట్టి. ఇప్పుడు మాది 34 నంబర్ మీద ఉంటది, మాల అయ్యేవారు కనీసం మాల ఒక నంబరు, మాలలకు ఒక 34 నంబరు, 30 నంబరు కేటాయించడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు. అంటే వీళ్ళు చేసిన అడావిడి ఎట్లుందంటే, రేవంత్ రెడ్డి గారిది, ఆయనక మంత్రిగా పనిచేసిన అవగాహన లేదు, ఆయనకు స్థిరంగా ఒక పార్టీలో పనిచేసినటువంటి అనుభవం లేదు, ఏం ఎక్కువ చదువుకోలేదు. అడావిడిగా ఓటు బ్యాంకు రాజకీయాల్లో అనుకుని జనాభాను పరంగా వీళ్ళు ఇక్కడ ఎక్కువ నక్కుందని చెప్పేసి అని వర్గీకరణ చేసేసిన తీరు ఏదైతే ఉందో అది ఇమ్మెచ్యూర్ గా జరిగినటువంటిది. మేము అప్పుడు ఏం చెప్పామంటే, మేధావులతో చర్చించండి, న్యాయ నిపుణులతో చర్చించండి, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళతో కూడా చర్చ చేసి, ఏ కమ్యూనిటీ కూడా మీరు చేయాలనుకుంటే ఏ కమ్యూనిటీకి అన్యాయం జరగకుండా చేయాల్సినటువంటి ప్రాసెస్ లో చేయాలి కదా. ఎందుకు అడావిడి? ఇంకో ఇప్పుడు 1 ఇయర్ కానీ ఇప్పుడు ఇది 78 సంవత్సరాల సమస్య, దళితుల పౌరసత్వానికి సంబంధించిన అంశం. వాళ్ళను విడదీయడం వల్ల లేకపోతే గ్రూప్ చేయడంలో వీళ్ళ అనుబంధ కులాలు ఏంటి, వాళ్ళ అనుబంధ కులాలు ఏంటి అన్నట్టు ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం అనేటువంటిది పోవాలి కదా. అదేం జరగకుండా 9% గ్రూప్ 2 లో పెట్టాడు, 5% గ్రూప్ 3 లో పెట్టాడు, 1%. ఇప్పుడు అత్యంత వెనుకబడ్డ సంచార జాతులని 15 కులాలు పెట్టారు. ఆ 15 కులాలకు 1% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఇటే అభివృద్ధి చెందుతారు అంటున్నారు. వాళ్ళకు మళ్ళీ 7వ రోస్టర్ పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు మాదిగలకు మాదిగలతో పాటు 17 కులాలకు 2 వీళ్ళకి ఇచ్చారు, 2 16 గ్రూప్ 2 లో పెట్టారు, మాకు 22 రోస్టర్ ఇచ్చారు.
మాకు 22వ రోస్టర్ అంటే ఓపెన్ లో 6 రోస్టర్ పాయింట్లు 20 లోపు ఉన్నాయి, బీసీలకు 6 ఉన్నాయి, ఎస్టీలకు 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉన్నాయి, మన వికలాంగులకు 1 ఉంది, మాలలకు మాత్రం 22వ రోస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు చేసిన తీరు అవగాహన రాహిత్యం. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు విద్యావకాశాలు ఉద్యోగావకాశాలు పొందినటువంటి వాళ్ళకు 2-3% ఏంటి రిజర్వేషన్. ఇప్పుడు మాల మాదిగా ఎక్కువ పొందారని ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి తక్కువ రిజర్వేషన్ ఇవ్వండి కదా. మేమే అడుగుతున్నాం, ఎవరు తక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వండి. మమ్మల్ని వాస్తవంగా గ్రూప్ 2లో పెట్టాలి, మాల కమ్యూనిటీని గ్రూప్ 2లో పెట్టాలి. మాకు 7వ రోస్టర్ 7 ఇవ్వాలి, రిజర్వేషన్ 7% ఇవ్వాలి. ఎందుకు అంటున్నామంటే ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారు, పెద్ద కొడుకుకు 4 పిల్లలు ఉంటారు, చిన్న కొడుకుకు 2 పిల్లలు ఉంటారు అనుకుందాం. చిన్న ఇప్పుడు 4 ఉన్నారని చెప్పేసి అని ఆయనకు 3 ఎకరాలు వీళ్ళకు 2 ఎకరాలు ఇస్తే ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు మనం బయట సమాజంలో ఒప్పుకుంటాం, మాకు 7%, వాళ్ళకి 7%, వాళ్ళకి 1% అని ఇవ్వాలి. లేదా వాళ్ళు నిజంగా అత్యంత వెనుకబడ్డ వాళ్ళను నిజంగా మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం అంటే మాకన్నా పాపం వాళ్ళకు 3% అని ఇవ్వాలి రిజర్వేషన్. అంటే ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన చారిత్రక తప్పిదం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి మాలలు మద్దతున్నారా లేరని పక్క పెడితే పంపిణీ జరిగేటప్పుడు న్యాయంగా ఫేర్ షేర్ గా జరగాలి కదా. ఇప్పుడు అంతకుముందు మందకృష్ణ గారు ఏమన్నారు, మా పాపులేషన్ 1 కోటి అని చెప్పేసి అని అన్నారు. తీరా లెక్కలు దిత్తే ఎంత అయింది? మరి నేను అడుగుతున్నా మందకృష్ణ గారిని, ఇప్పుడు మీరు రిజర్వేషన్ కావాలి అన్నారు, ఇంకా ఒక 1% కావాలన్నారు కదా, మరి ఈరోజు 1% ఉన్న 15 కులాలకి మీరు 1% రిజర్వేషన్ ఇచ్చారు. 7వ రోస్టర్ అంటే మీకన్నా వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చెందారా? మరి ఎందుకు మీరు 7వ రోస్టర్ పాయింట్ మార్చాలి, మాదిగా మాకు కాదు వాళ్ళకి 2వ రోస్టర్ ఇవ్వాలని ఎందుకు అడగలేదు? న్యాయపరమైన పోరాటం అయితే నువ్వు అడగాలి కదా. మళ్ళీ మీ దాంట్లో ఉన్నటువంటి మోచి కమ్యూనిటీ ఉంది, ఇప్పుడు మీతో ఉన్న మన 17 కులాలు ఏమంటున్నాయంటే మేము వీళ్ళతోటి ఏడ ఎగగలుగుతాం, మేము వాళ్ళతో ఏడ పోటీ పడగలుగుతాం అని చెప్పేసి అని ఈ 17 కులాలు అంటున్నాయి కదా. ఇప్పుడు ఆ 17 కులాలు మీతో ఎలా పోటీ పడతాయని మీరు అనుకున్నారు? మీరు చాలా మూమెంట్లలో ఉన్నారని చెప్పేసి అని, గుండె బాధితులు, వికలాంగులు, రకరకాల ప్రోగ్రామ్ అన్నారు కదా. మరి ఇప్పుడు ఈ 58 కులాలకు ఈరోజు రిజర్వేషన్ మొత్తం కోల్పోయినటువంటి పరిస్థితి అని రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ వల్ల. దీని మీద డిస్కషన్ డిబేట్ అసలు లేదు. ఎందుకు? 5 నెలలు అయిపోతుంది ఇప్పటికే. ఈ 5 నెలల్లో విద్యా అవకాశాలలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, ఉపాధిలో కానీ మొత్తము ఈ మాలలతో పాటు 26 కులాలకు లేవు, అందులో 17 కులాలకు ఏం లేదు, ఇక్కడ ఉన్న 15 కులాలకు ఏం లేదు. 58 కులాలు ఈ రోజు రోడ్ల మీద పడి మాకు రిజర్వేషన్లే లేవు ఈ రోజు అని అనే పరిస్థితికి వచ్చింది కదా. ఏమంటున్నానంటే, ఇప్పుడు వర్గీకరణకు సామాజిక న్యాయం ఉండాలి, శాస్త్రీయత కూడా ఉండాలి కదా. ఆ శాస్త్రీయత కోల్పోయింది. ఇప్పుడు అసలే వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలకు చేసే హక్కు లేదని చెప్పేసి అని పార్లమెంటులో 2/3 మెజారిటీతో ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేకపోయింది? ఏ రాష్ట్రంలో ఈ డిమాండ్ ఉందో ఆ రాష్ట్రాలలో మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీకు దమ్ముంటే ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు దొంగ చాటును తీర్పు చెప్పించారు, గైడ్లైన్స్ ఇప్పించారు? దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ ఏంటి? దీని వెనకాల ఉన్న రాజకీయాలు ఏంటి అంటున్నాను. అంటే బడుతున్నది బరిన ఏ కులం అయితే బలంగా ఎక్కువ జనాభా ఉందని చెప్పేసి అని భయపట్టిస్తే ఈ పాలక వర్గాలు భయపడిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మిగతా ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఉన్న సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడారు? కనీసం ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితి. అది ప్రభుత్వం మీద కనీసం గట్టెట్లా చేస్తావు రేవంత్ రెడ్డి, అది చేసిన తీరు కరెక్ట్గా లేదు, నువ్వేమో వాళ్ళకు కూడా ఇంతవరకు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ బయటకు పంపలేదండి. ఎందుకు అట్లా దాగుడు మూతలాట ఆడాలా? ఎందుకు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ను అన్ని ప్రతిపక్ష పార్టీలకు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అన్ని పార్టీలకు ఇచ్చి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి ఎందుకు ప్రజలు శాసనసభలో చర్చ పెట్టలేదు రేవంత్ రెడ్డి? దౌర్భాగ్యం ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీలో మా మాలలు డిప్యూటీ సీఎం మాట్లాడాడు, ఇంకా ఉన్న మాల ఎమ్మెల్యేలు మాట్లాడారు, వీళ్ళు దాని మీద అవగాహన లేదు, వర్గీకరణ అంటే తెలియదు. అంటే ఒక మా మాలమన్నుడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు, కనీసం ఆయన కూడా ఏం మాట్లాడలేదు. అంటే ఏంది కమ్యూనిటీ మీద ఏం చేయాలనుకుంటారు? కమ్యూనిటీకి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రశ్నించకపోతే మీరు కమ్యూనిటీ తరఫున రిప్రజెంటేటివ్ ఎందుకంటే? ఎస్, స్పీకర్ కూడా మాలకోటలో ఉన్నాడు ఈరోజు. వాళ్ళు ఇప్పుడు ప్రజలలో ఎట్లుందంటే వాళ్ళు మన తరపున మాట్లాడినటువంటి వాళ్ళు శాసనసభ కూడా రిజైన్ చేసి మాల కాదని చెప్పాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి ఉంది ఈరోజు. అందుకే ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 నెలలుగా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. అదే చూస్తున్నాము తెలంగాణలో. ఎందుకంటే మాల కమ్యూనిటీని వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చెందారు, ఎక్కువ రిజర్వేషన్ పొందారు, ఎక్కువ వాళ్ళే విద్యా ఉద్యోగ అవకాశాలు ఉన్నారు అనేటువంటిది ప్రజలలో ఒక భ్రమను కల్పించారు.
భ్రమలు కల్పించి అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే అది నిజమైపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు మేమందరం ఈ లెక్కలు తీసుకొని పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా మన సిపిఐ, సిపిఎం, మేధావి వర్గం అందరి నాయకులను మీరు అందరి నాయకులు కలుస్తున్నారు కలుస్తున్నాం. అది. మీ మైండ్లో వాస్తవమైన విషయం వేరు, మీ మైండ్లో నాటిన విషయం వేరు. దయచేసి మీరు మేధావులు కూడా వర్గీకరణ జరుగుతున్నప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు, మేధావులు కాసిం అన్న లాంటి వాళ్ళు చాలా మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఆ మీటింగ్లకు వచ్చి ఈ మేధావులు అనే వాళ్ళు, ఇప్పుడు అరగోపాల్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, ఇంకా మిగతా ఎవరైతే ఇప్పుడు మేధావులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్దతు అంటారు, కానీ ఎలా చేయాలనేది చెప్పరు. ఒక సమస్య తెలంగాణ రాష్ట్రం రావాలి, ఎందుకు కావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం విధ్వంసం అయిపోయినాం అనేది మనకు క్లారిటీ ఉంది, ఒక పత్రం ఉంది, రాసుకొని మాట్లాడుకునే పరిస్థితి. మరి వర్గీకరణ అంశం వచ్చినప్పుడు మేధావులందరూ కూడా అగ్రవర్ణ మేధావులలో ఉన్న కాన్స్పిరసీ ఏంటో కానీ కనీసం అవగాహనతో కూడి లోతైన స్టడీ చేసి రిజర్వేషన్ల ప్రాతిపదిక ఏంటి, రిజర్వేషన్లలో ఎవరు ఎంత బెనిఫిట్ పొందారు, ఎవరికి ఎంత పర్సెంట్ కావాలని చెప్పేసి అని మాట్లాడాలి, డిస్కస్ చేయాలి కదా, మద్దతుగా అంతే. కొంతమంది మన మిత్రులే ఉస్మాని నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటే అయితే ఇక అసలు ఎక్స్ట్రీమ్గా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ గురించి అప్రస్తుతం, కానీ అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నంటే ఎస్, రిజర్వేషన్లను అందరికీ న్యాయం జరిగే విధంగా పంపిణీ జరగాల్సిన అవసరం కూడా జరగలేకపోయింది. ఇప్పుడు రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంది. అందుకే మేము ఒక కమ్యూనిటీ మీద కోపంగానో, ఒక కమ్యూనిటీని మొత్తం దూషిస్తూనో, లేకపోతే మనము చాలా మాట్లాడారు వాళ్ళు దూషిస్తూ. అంత పెద్ద సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి మందకృష్ణ గారు చాలా వన్ టైమ్గా మనువాదులు అని చెప్పాడు, వన్ సైడ్ లవ్ అన్నారు. అవన్నీ అట్లా వల్గర్గా మాట్లాడిన మేము సమయానంతో ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళం. ఈరోజు బీసీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని, ప్రోగ్రెసివ్ సెక్షన్ని చైతన్యవంతం చేసినటువంటి మాల కమ్యూనిటీగా మేము ఎప్పుడు కూడా 59 కులాలకు నడిపించడానికి, వాళ్ళకి సాక్రిఫై చేయడానికి మేమందరం మా కుటుంబంలో ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి వాళ్ళు మాల సామాజిక వర్గం. ఎక్కడ కూడా ఏ కులాన్ని కానీ మిగతా బీసీ కులాలతో కానీ, ఓసీ కులాలతో ఎక్కడ కూడా తులనాడినటువంటి పరిస్థితి చూడండి చరిత్ర పొడుగున. ఇప్పుడు ఎస్ఎస్టీ అట్రాసిటీ లాంటిది ఉన్నది, దాన్ని ఎప్పుడు కూడా యూజ్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే సంఘటన, యథార్థ సంఘటన జరిగినప్పుడు తప్ప, అంటే ఈ సమాజము కుల అసమానత లేని సమాజం, అంటరానితనం లేనటువంటి సమాజం, దేశంలోనే ఒక అందరిని మనుషులందరూ ఒకటే అనేటువంటి ఒక సామాజిక నేపథ్యము, ఒక మహనీయుల యొక్క వారసత్వాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో మాల సామాజిక వర్గంగా ఉన్నాం. అట్లా మేము ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే, పాలక వర్గాలు ఎప్పుడైనా మన మధ్యలో చేరి మనల్ని విచ్ఛిన్నం చేసి మనల్ని శత్రువుగా ప్రకటించింది మన కళ్ళ ముంగట కనబడ్డది. ఇది చాలా సార్లు మందకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు మందకృష్ణ గారు ఈ విషయం పట్ల మాల మేధావులతో గాని, మాల ఉద్యమకారులతో గాని ఎందుకు చర్చించలేదు? ఆయన ఎందుకు రాజకీయ పార్టీలో చుట్టూ తిరిగిండు? బీజేపీ, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డికి ఆయన దోస్తానేందో మనకు తెలియదు. అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, వెంకయ్య నాయుడు చెప్పినట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెరగపోవడానికి కారణం వెంకయ్య నాయుడు కాదా? ఆంధ్రాలో వాళ్ళ యూనివర్సిటీలు, వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీలో మాలా కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడుకు గొడవైందట. అక్కడి కోపము, లేకపోతే ఆంధ్రాలో ఉన్న మాలలు కూడా అన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించే కోపము, ఇవన్నీ కూడా మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ఉపయోగించే స్ట్రాటజీ, ఎత్తుగడలను కూడా మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాం. ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయ కోణంలో బీఎస్పీ ఇక్కడికి 84 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు రాజ్యాధికారం వచ్చేటువంటి సమయంలో ఈ వర్గీకరణ ఉద్యమం వచ్చింది. దీన్ని సప్రెస్ చేయడానికి అనేది చాలా మంది దళిత మూవ్మెంట్ బాగా, దళిత మూవ్మెంట్ తర్వాత వచ్చినటువంటి మూవ్మెంట్ అంతా కూడా అది సామాజిక అంశం, సామాజిక ఉద్యమం అంట. మన అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తోటి అది రాజకీయ ఉద్యమంగా మారిండే. వాస్తవంగా అప్పుడు ఎన్టీ రామారావు వీళ్ళను మేము పొత్తు పెట్టుకుందాం, మీకు 60-70 సీట్లు ఇస్తారని చెప్పేసి అని కూడా అన్నారని మన అప్పుడున్న ఉద్యమ నాయకత్వం మాట్లాడినటువంటి సందర్భం. అంటే మీరు చూడండి, ఇక్కడ రాజకీయంగా సామాజిక చైతన్యంతో, రాజకీయ చైతన్యంతో రాజ్యాధికార దిశగా ఆ పార్టీ నడుస్తున్న క్రమంలో వచ్చినటువంటి మూమెంట్ కూడా కొంతమంది అంటుంటారు, ఎందుకంటే ఇది సఫర్ చేయడానికి వచ్చింది అనేటువంటిది. దీనివల్ల రిజర్వేషన్లను, అసలు పాలక వర్గాలను ఈ 78 సంవత్సరాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా అవకాశాలు ఎంత పర్సెంటేజ్ వచ్చారు, ఉద్యోగ రంగంలో ఎంత వచ్చారు, ఇంకా పరిశ్రమలలో మా వాటా వచ్చిందా లేదా, పత్రికలు మనవి ఉన్నాయా, పత్రికలు ఛానళ్ళు మనవి ఉన్నాయా, ఇక్కడ ఉన్న వ్యాపారాలు మన వాటా ఉందా, అవి భూమి అనే సమస్య పరిష్కారం అయిందా, ఇవి మనం మాట్లాడాం.
ఏదైతే మనల్ని విడగొడుతుందో రిజర్వేషన్లు అనేటువంటివి ఇంప్లిమెంట్ చేస్తలేరు. మొన్న ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ వచ్చింది, వాళ్ళు ఉన్నదే 6-7%. వాళ్ళకు పార్లమెంట్లో పెట్టి 2/3 మెజారిటీతో పెట్టి వాళ్ళకి ఈరోజు తెలంగాణలో 10% రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు 150 మార్కులు వచ్చిన వాళ్ళకు సీటు రాదు, ఉద్యోగం రాదు, కానీ ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే మళ్ళీ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద బీసీలు మాట్లాడలేదు, ఎస్సీలు మాట్లాడలేదు, ఎస్టీలు మాట్లాడలేదు. మనం ఏమున్నా ఉన్న దాంట్లో ఎట్లా పంచాయతీ, ఈరోజు ఆదివాసీ లంబాడ పంచాయతీ, మాలా మాదిగ పంచాయతీ, బీసీలలో బీసీ ఎంబీసీ, విత్ ఇన్ ద బీసీ, ఇది వాళ్ళ ఎత్తుగడలను మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నాము. ఇప్పుడు మన మందకృష్ణన్న గారు ఆయన రెడ్డిలతో పిలిచి మీటింగ్ పెట్టాడు, వైశ్యులతో మీటింగ్ పెట్టాడు, మాలల మీద వ్యతిరేకతతో మమ్మల్ని విలన్లు చేయాలని. నీవు నా అట్రసిటీ అయితే నువ్వు చంపినటువంటి వాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళదేమో నీకు మిత్రులైరు, నీతోటి ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి సోదరుడు నీకు అన్యాయం జరిగినప్పుడు, అట్రసిటీస్ అయినప్పుడు, నీ చంపినప్పుడు నిలబడి వాళ్ళకు శిక్షలు అయిపించినోడమే శత్రువు అయిపోయాడు. ఇది ఏ విధమైన రాజకీయాలో మొత్తం మాల సమాజం కానీ మాదిగ సమాజం కానీ ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్ల అంశాన్ని మనకు 2 కులాల మధ్యన ఒక యుద్ధ వాతావరణం, ఒక 1 year మీరు చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఎస్సీ వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన అంశం చుట్టే వద్దనేది ఒక గ్రూప్ అయింది, కావాలని గ్రూప్ అయింది. మేము అందరం కూడా మా వాళ్ళతో కన్విన్స్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా జరగాలో మనం మేధావులుగా చర్చించాలి, మన వాట మనం తీసుకోవాలని మా వాళ్ళం కూడా వాళ్ళు తిడితే కూడా తిట్లు పడ్డాం, కానీ కమ్యూనిటీ తరఫున మళ్ళీ నిలబడ్డాం. మన వాట మనం దక్కించుకోవాలని. కానీ రావాల్సినంత వాట రాలేదు, ఇంకో 2% రావాల్సి ఉండే, మాకు 20 లోపు ఇంకా 2 రోస్టర్ పాయింట్స్ రావాల్సి ఉండే. ఈ 5 నెలల్లో మాకు మాల కమ్యూనిటీ విద్యా ఉద్యోగ రంగంలో, ఉపాధి రంగంలో అసలు రిజర్వేషన్లో కోల్పోయింది. రిజర్వేషన్ లేనటువంటి కులం ఏదైనా ఉందంటే మాల, మిగతా 25 కులాలు. ఇది మనం సమాజానికి చెప్పదలుచుకున్నాం. అందుకే దాన్ని మార్చాలని మా ఉద్యమం అనేది నడుస్తాం అన్న. ఇప్పుడు అందుకేనే ఇప్పుడు రాష్ట్ర మాల సంఘాల జేఏసీని ఏర్పాటు చేయడం, మీరు చైర్మన్ గా ఉండి ఇప్పుడు అదే మెయిన్ భూమికగా పనిచేస్తుందా, లేకపోతే దానికి ఏమైనా రాజకీయంగా? 100% ఇప్పుడు మాకు ఒక టార్గెట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మా మాలలకి అన్యాయం జరిగింది. మా మాలలతో పాటుగా మాతో ఉన్న 25 కులాలకి, ఆ గ్రూప్ 1లో ఉన్న 15 కులాలకి, గ్రూప్ 2లో ఉన్న 17 కులాలకు కూడా రిజర్వేషన్ లేవు. ఇప్పుడు పులికి పిల్లికి మధ్య మన పోటీ పెడితే పిల్లి ఎట్లా ఓడిపోతుంది, పులే గెలిచింది. అందుకే ఒక శాస్త్రీయత కూడిన వర్గీకరణ జరగాలి. ఉపకులాలన్నిటిను ఒక గ్రూపులో పెట్టండి, వాళ్ళకు ఒక 3-4% ఇవ్వండి. అందులో ఈ మాల మాదిగలలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చెందితే, ఎవరు ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందితే వాళ్ళను వెనక్కి పెట్టి అంతే అట్లా పెట్టాలి. అది ఒక సిస్టమేటిక్ గా రాని. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మాలలకు రిజర్వేషన్ లేకుండా చేద్దామని రేవంత్ రెడ్డి అనుకుంటే, రేవంత్ రెడ్డిని పొందబెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటుంది మా మాల కమ్యూనిటీ అన్న. ఇప్పుడు అందరూ మీరు రాజకీయ నాయకులను కానీ మేధావులను కానీ మీ రాష్ట్ర మాల సంఘాల జేసీ తరఫున పోయి మీరు కలుస్తున్నారు, రిఫరెండాలు ఇస్తున్నారు. దానితో మీకు రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తుంది? ఇప్పుడు వాస్తవంగా చాలా మంది పొలిటీషియన్స్లో కానీ ఆ పార్టీ అధ్యక్షులలో కానీ మాల కమ్యూనిటీ 59 కులాలు పెద్ద, అంటే వాళ్ళే మొదటి ఉంటారు, వాళ్ళే పెద్దన్నగా ఉంటారు, వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చెందిరు కాబట్టి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు వాళ్ళ మీద అనేటువంటిది వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. కానీ తీరా మేము ఇప్పుడు ఈ 25-30 ఏళ్లలో విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, మన అది కార్పొరేషన్ బెనిఫిట్స్, ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నాం. అరే ఇదేందా మీరు, వాళ్ళు దాదాపు వాళ్ళు 70% తీసుకుంటే మీరు 30% కూడా తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. వాళ్ళే నేను మొత్తం మీకు కూడా నేను రిపోర్ట్ ఏదైతే మేము తీసుకున్నామో ప్రభుత్వం నుంచి తీసుకున్నది మీకు ఇస్తాను. నేను మాల సామాజిక వర్గం 20% బెనిఫిట్స్ తీసుకున్నది, ఎక్కువ మెజారిటీ మాదిగలు తీసుకున్నారు. మేము అది తీసుకున్నారు దోసుకున్నారు మేము అంటలేము, కానీ కృష్ణన్న వాళ్ళు మాట్లాడిన తీరు దోసుకున్నారు అనే వర్డ్స్ చాలా బాధ కలిగించింది మొత్తం యావత్ మాల సమాజాన్ని. నేనేమంటున్నాంటన్నా, ఎస్ ఇప్పుడు 2 అన్నదమ్ముల్లో ఒకడు ఉద్యోగం చేస్తాడు, ఒకటి వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసేటానికి ఉద్యోగం చేసేటానికి తేడా ఉంటుంది. ఆయన సాలరీ ఎక్కువ, ఆయన పిల్లలు బాగా పెరుగుతారు, మంచిగా చదువుకుంటే ఇదంతా నడుస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో అబద్ధం వాస్తవమై కూర్చుంది.
ఈ రోజు ఇక్కడ జరిగినది ఏంటంటే మాలలే అభివృద్ధి అని డెవలప్ అయ్యారు, మాలలే రిజర్వేషన్ ఉపయోగించుకున్నారు, మాలలే అన్ని రంగాల్లో వచ్చారనేటువంటి తప్పైపోయింది. మాల కమ్యూనిటీ మాదిగల కన్నా వెనుకబడ్డదని నిరూపణ అయింది. ఆ రిపోర్ట్స్లో కూడా అదే ఉంది, అది బయట పెట్టాలని చెప్పేసి మేము కూడా అడిగినాం. అందుకే రిజర్వేషన్ల అంశము ఇది తాత్కాలికమైనటువంటి అంశమే అయినప్పటికీ ఇది వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి, ఇది విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాబట్టి దీన్ని ఈ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్తా ఉన్నా. మా మాల కమ్యూనిటీ మాల సంఘాల జేసి ఈ అంశాలతో పాటు సామాజిక అంశాలు మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలకు సంబంధించిన ఏ అంశమైన తెలంగాణ అస్తిత్వ కోణంలో కావచ్చు, ఇది రేపటి రోజు ఏ విధమైన రూపాంతరం చెందుతుంది అనేటువంటిది దానికి ఒక లక్ష్యం ఉంది. మొదటి దశలో మా కమ్యూనిటీ అస్తిత్వాన్ని, మా కమ్యూనిటీ యొక్క ఆత్మగౌరవాన్ని, మా కమ్యూనిటీకి రావాల్సిన అన్ని రంగాల్లో అవకాశాలని మా వాట మాకు రావాలనేటువంటి విషయం పట్ల మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉండి దీన్ని మొదలుపెట్టినాం. ఇది ఆల్రెడీ ఇప్పుడు 5-6 నెలలుగా దీనిపైనే వర్కౌట్ చేస్తూ ఉన్నాం. మేధావులతో మాట్లాడుతున్నాం, ఉద్యోగస్తులతో మాట్లాడుతున్నాం, వివిధ రంగాల నిపుణులతో డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు బయటున్న అగ్రవర్ణాల్లో ఉన్న ఇప్పుడు హరగోపాల్, మన ఎవరు కోదండరామ్, ఇప్పుడున్న పాశం యాదగిరి, ఇంకా ఇట్లా కొంత పెద్ద వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఇది మాకు కమ్యూనిటీకి ఎక్కువ రావాలి, ఇతరులకు దోచుకోవాలనే మనస్తత్వంతో కాకుండా మా వాట మాకు రావాల్సిన అవసరం ఉంది. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరిగే విధంగా మీరు ఏ విధంగా అయితే పౌర సమాజంలోకి మేము ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం. మేముగా కొట్లాడితే కాదు కదా. ఇప్పుడు వర్గీకరణ నిమిషంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు, అన్ని పార్టీలు తీర్మానం చేసినాయి, పార్లమెంటు పంపినాయి, అది చర్చ కొన్ని సందర్భాల్లో జరగలేదు. మొన్న నరేంద్ర మోడీ గారికి ఎలక్షన్లో మందకృష్ణ గారు అవుట్గా సపోర్ట్ చేశారు కాబట్టి ఆయనకు సాయం చేశాడని చెప్పాడు. ఇవన్నీ కొన్ని రాజకీయాలు కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. మేము ఏమంటున్నామంటే మా కమ్యూనిటీ మా వాట గురించి మాట్లాడుతూనే, మాకు వచ్చే అవకాశాల గురించి మాట్లాడుతూనే మేము మిగతా కులాలతో కూడా కలిసి పనిచేయడానికి, కలిసి ఉద్యమించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆంధ్ర మాల నాయకులతో కూడా మీరు మమేకమై మరి ఆంధ్రాలో కూడా ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఇది తెలంగాణ వరకే రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అన్నారు కదా? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నాయకత్వంలో ఉండే. అవును, వాళ్ళే నాయకత్వం. ఎప్పుడైతే తెలంగాణ బైఫర్కేషన్ అయిందో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమ్యూనిటీ దాదాపు 30 లక్షలుగా ఉంటుంది. ఆ 30 లక్షలు అంటే జనాభా అనేది ఏం తక్కువ కాదు. మా కమ్యూనిటీని, మా విద్యార్థులని, మా యువతని, మా ఉద్యోగస్తులని, మా మహిళల్ని, అన్ని విభాగాల వాళ్ళని కలుపుకొని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచన ఉంది. సామాజిక చైతన్యంతో, ఆర్థిక చైతన్యంతో రాజకీయాలను నడుపుతున్న పార్టీలు ఈ రోజు ఉన్నాయి. వాళ్ళకు కులం అవసరం లేదు, ఎందుకంటే బేసికల్ గానే వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, ఆ తర్వాత భూముల నుంచి, భూస్వాముల నుంచి పెట్టుబడిదారులుగా మారారు. పెట్టుబడిదారుల నుంచే అన్ని విభాగాలు, ఇప్పుడు ప్రజాస్వామ్యం వ్యవస్థ నడవడానికి, రాజకీయం నడవడానికి 4 విభాగాలు ఏవైతున్నాయో, శాసన, కార్యనిర్వహణ, మీడియా, న్యాయ వ్యవస్థ, ఆ సామాజిక వర్గాలు వచ్చారు కాబట్టి వాళ్ళకు కులం అవసరం లేదు. పార్టీ పరంగా వాళ్ళు కులాన్ని ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనలాంటి కమ్యూనిటీస్ ఏంది, మన కమ్యూనిటీ రాజకీయ చైతన్యం కావాలంటే మన కులాలుగా ఐడెంటిఫై అయ్యి, ఐడెంటిటీతో అలయన్స్ మనము ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టేటువంటి ఉద్యమాలు మన కింద నుంచి వచ్చే సెక్షన్స్ చేసే వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలనేమో డైరెక్ట్ కుల సంఘాలు కాకుండా పార్టీలు నడిపినటువంటి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఒక బీసీల నాయకత్వంలో ములాయం సింగ్ యాదవ్ ఒక పార్టీ పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ, బీజేపీ ఉన్నప్పటికీ మాయావతి కూడా, కాన్సీరామ్ గారు ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు బీహార్ లో చూడండి, బీహార్ లో ఈరోజు కేంద్ర మంత్రులు అయినటువంటి దాంట్లో ఇప్పుడు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పెట్టిన పార్టీ ఒకటి ఉంది, నితీష్ కుమార్ ఒక పార్టీ ఉంది, ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ పెట్టినటువంటి లోక్ జనశక్తి ఉంది, మామ్జీ పెట్టినటువంటి పార్టీ ఉంది. అంటే వాస్తవంగా ఇక్కడ కూడా ఈ కుల సంఘాల నుంచి వచ్చిన చైతన్యము రేపు రాజకీయ పార్టీల రూపంలో, రాజకీయ కోణంలో మారుతుంది. అప్పుడు మెజారిటీ ఏ సామాజిక వర్గాలు ఉంటారో వాళ్లకు రాజకీయమైనటువంటి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణలో కూడా రేపు బీసీలు, ఎస్సీలు ఎవరికి వారుగా బలమైన శక్తిగా మారుతూ ఉన్నారు. రేపు భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా ఈ 2 సామాజిక వర్గాల నాయకత్వంలో జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండాలని ఉంటదని చెప్పేసి అనేది మనకైతే అర్థమవుతాం. అట్లా ఈ మనది ఆలోచన విధానం, మన మోటో. మందాల భాస్కర్ది ఎప్పటికీ పోరాట పందానే ఉంటుందా?
రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో చూడొచ్చా? తప్పకుండా మన ప్రజలు కోరుకున్నప్పుడు, మన ప్రజలందరూ మా తరపున మీరు నాయకుడిగా రావాలని చెప్పేసి అని అన్నప్పుడు, ఇప్పుడైతే ఆ ప్రజల యొక్క విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక చైతన్యం గురించి నేను పనిచేస్తా ఉన్నాను. తప్పకుండా మా ప్రజలు కోరుకున్న రోజు మనం అనుకునే శాసనసభలకు కానీ, శాసన మండలికి కానీ, ఇంకా మిగతా ఏ విభాగాలకన్నా రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని Yeah, చెప్పాడు అవును. బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన స్పిరిట్ తోటి దాదాపు నేను 2000 సంవత్సరం నుంచి కూడా ఈ ఉద్యమంలో దాదాపు ఒక 25 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 25 సంవత్సరాలలో నేను అన్ని సామాజిక వర్గాలతోటి, అన్ని కులాలతోటి నేను ఒక బిఎస్ఎఫ్లో పనిచేశా. ఎస్ఎస్టీ విద్యార్థి సంఘం నడిపా. అదేవిధంగా అంశాన్ని పెట్టా. అవును. ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ పెట్టినాను. ఉమ్. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్ జేఏసీగా నన్ను ఇటు లెఫ్ట్, అవును. అటు దళిత, బీసీ అందరు కలిసి నన్ను ప్రత్యేకంగా చైర్మన్ గా. చైర్మన్ గా. అవును. ఏ రాజకీయ పార్టీతో మేము అంటగాగలేదు, ఏ రాజకీయ పార్టీ తోటి మేము పనిచేయకుండా ఉమ్మడి మన ఉద్యమకారుల కోణంలో మేము పనిచేస్తాం. మేము తెలంగాణ ఉద్యమంలో ఒక పిలిపి అసెంబ్లీ ముట్టడి అంటే అసెంబ్లీ ముట్టడి చేసి వచ్చిన వాళ్ళం, Yes, yes. మంత్రుల ముట్టడి అంటే మంత్రుల ముట్టడి చేసి వచ్చినట్టు అవును. ఒక నికార్సుగా ఒక ఐడియాలజీ, Hmm. ఒక అంబేద్కర్, పూలే ఐడియాలజీ, కాన్సెప్ట్ ఐడియాలజీతో పనిచేసినటువంటి వాళ్ళం. Hmm. తప్పకుండా మేము ఇప్పుడు ప్రజల తరపున కొట్లాడుతున్నాం కదా, 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం కదా. Hmm. ఏ రోజు కూడా నేను బాధపడలే, Hmm. ఏ రోజు కూడా ఇబ్బంది పడలే. నిజంగా మా ప్రజలను చైతన్యం చేస్తున్నామని ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మనం కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని, Hmm. ప్లస్ ఐడియాలజీ కూడా ఎక్కువ వంట పట్టించుకున్నటువంటి వాళ్ళం కాబట్టి అటెంప్ట్ మర్డర్లు పెట్టుకుని జైలు జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళం. అవును. 4-5 సార్లు జై. ఐడియాలజీ పరంగా కొట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళం. తెలుసు. ఇవన్నీ మా ఉద్యమ నేపథ్యాలు. అందుకే తప్పకుండా ఈ మెజారిటీ ప్రజల యొక్క అభివృద్ధి జరగాలి, సాధికారత జరగాలంటే మన ప్రజలు కోరుకునే విధంగా మనం పనిచేయాలి. ఈరోజు మా కమ్యూనిటీ నన్ను ఈ విధంగా మీరు పనిచేయాలని చెప్తున్నారు కాబట్టి నేను పనిచేస్తా ఉన్నా. తప్పకుండా ఆ ప్రజలకు మా న్యాయం జరిగేంత వరకు కూడా మా ఫైటింగ్ ఉంటుందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అన్న థ్యాంక్ యూ అన్న. అన్న, thank you. ఎస్సీ వర్గీకరణ మీద మీ అమూల్యమైనటువంటి సూచనలు, తర్వాత మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని దక్కన్ టీవీ తరపు నుంచి ఇచ్చారని కోరుకుంటున్నాడు. మీరు చట్టసభల్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, చరణ్ అన్న, థ్యాంక్ యూ.